పల్లె నుంచి పట్టణాల దాకా, గ్రామం నుంచి నగరాల వరకు అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రతి చోట చర్చ జరుగుతోంది. సహజ సాగు పద్ధతులతో రైతుల కష్టాలు తొలగించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక దేశీయ ఆవును కొనుక్కొని దాని మూత్రం, పేడ ద్వారా ఘన ద్రవ జీవామృతాలను తయారు చేసుకుని పొలాన్ని సారవంతం చేసుకుంటున్న రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ సూచించినట్లుగా ఓ ఆవును కొని దాని ద్వారా వరి సాగు చేపట్టిన ఓ రైతు అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం పెరుమండ్లగూడెం గ్రామానికి చెందిన తక్కలపల్లి చంద్రరావు పొలం ఇది. ఆయనకున్న 7.5 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ ఏర్పాటు చేసిన సెమినార్కు హాజరై దానిపై అవగాహన ఏర్పరచుకున్నారు. ఆవు ఉన్నవాళ్లే సెమినార్కు రావాలనే నిబంధన ఉండడంతో ముందుగానే ఆవును కొనుక్కుని ఆ తర్వాతనే సుభాష్ పాలేకర్ ఉపన్యాసాలకు ఈయన హాజరయ్యారు. ఎందుకంటే పాలేకర్ 2 సార్లు మీటింగ్ పోయినాం. వారు చెప్పిన ఉపన్యాసాలన్నీ వారితో ఇప్పుడు నేను కూడా ఒక ఆవును ముంకొచ్చుకొని ఆవు ఉన్నోళ్ళే మీటింగ్ రావాలంటే కూడా ఆవును తెచ్చిన మీటింగ్ పెట్టి మళ్ళీ ఆవును పట్టుకొచ్చిన ఆవుతోటి ఘనజీవన అమృతం కూడా తయారు చేసినాం. ఆ పొలంలో కూడా నారు కూడా ఏం పిండి వేయకుండా మందు కొట్టకుండా సపరేట్గా నాటేయించి ఆవు పెండతోటి తర్వాత ఆవు పెండ 2 కిలోల మన జొన్న పిండి, తర్వాత గుప్పెడు మన మట్టి, పుట్టమట్టి, ఆవు పేడ, బెల్లం 2 కిలోలు కలిపి పేడ తయారు చేసి ఆరబెట్టి ఆ పేడను కూడా ఒక 4 బస్తాల పేడ తయారైనాక 4 బస్తాలు చల్లేసిన. చల్లినాక నాటేసినాం. 100 లీటర్ల నీళ్ళు తీసుకొని సగం డ్రమ్ల నీళ్ళు పోసి 10 కిలోల పెండేసి మళ్ళీ 10 కిలోల ఆవు మూత్రం పోసుకొని దాన్ని కూడా 200 లీటర్లు తయారు చేసినాక ఆ 200 లీటర్లు కూడా 24 గంటలు 2 రోజులు నానబెట్టినాక 2 రోజుల తర్వాత మేము నీళ్ళు పెట్టి పొలం కూడా బకెట్ తోటి ద్వారాగా మెల్లగా ఇస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో అతి ముఖ్యమైన సూత్రం రసాయనిక ఎరువులు, మందులు లేకుండా వ్యవసాయం చేయడం. దేశీయ ఆవు పేడ, మూత్రం ద్వారా తయారు చేసుకునే ఘన ద్రవ జీవామృతాల ద్వారా కొన్ని కోట్లాది సూక్ష్మజీవుల్ని పొలానికి అందించవచ్చు. దాంతో పంటలు ఆరోగ్యకరంగా ఏపుగా పెరుగుతున్నాయి. చంద్రరావు తాను తెలుసుకున్న పాలేకర్ విధానాలతో వరి పంటను సాగు చేస్తున్నారు. వరి పంటనే కాకుండా మిగతా పంటలకు కూడా పాలేకర్ విధానాలను అప్లై చేస్తున్నానని అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు నాకున్న పంటలు ఏంటంటే బంతి ఉన్నది, తర్వాత మొక్కజొన్న ఉన్నది, పత్తి ఉన్నది, మిగతా పొలం ఉన్నది. దీంతో కూడా ఈ ఆవు మూత్రంతో కూడా వాటి మీద స్ప్రే చేయాలని చేసిన కానీ ఇప్పుడు ఈ మందులు కొట్టకుండా కూడా స్ప్రే చేయాలనుకుంటాను. ఆవు మూత్రంతో పోషక పదార్థాలు భూమిలో బాగా వస్తాయి కాబట్టి మనం యూరియా డిఏపి ఫర్టిలైజర్ వేయకుండా పై మందులు కొట్టకుండా ఈ ఆవుతోటే ఒక 20 ఎకరాలు పండియాలి. ఆ ఆవు మూత్రంతో పెండతో పండిస్తేనే మనకు కూడా ఈ రైతులకు కూడా పంటల దిగుబడి వచ్చేదానికి పండించుకున్నాక తర్వాత మార్కెట్లో కూడా దీనికి సపరేట్ మార్కెట్ ఉన్నది. దాంట్లో కూడా రేటు కూడా మనకు 60-70 రూపాయలు చొప్పున రైస్ పోతున్నాయి. కూరగాయలు కూడా ధర ఎక్కువ పెట్టి కొనుక్కుంటాను. మనుషులకు కూడా ఏంటంటే ఈ రోగాలు రాకుండా ఈ పిండి వేసిన వల్ల రోగాలు కూడా వస్తున్నాయి కాబట్టి అటు రోగాలు రాకుండా వెనకట మన శాస్త్రం ప్రకారం రాగడి మట్టి వెనకట ఎట్లా పోసి పెండ పోసినామో ఆ టైంలో కూడా ఇప్పుడు ఆవు మూత్రం, ఆవు పెండతోటి కలుపుకొని చేసి జబ్బులు రాకుండా వీటితోటి మనం బాగుపడాలి అనే దానితో ఆవు పెండ, ఆవు మూత్రం తోటి కూడా చేస్తాను. ఈ పద్ధతి చేసామంటే రైతులు కూడా అందరికీ లాభసాటి ఉంటుంది. ఎందుకంటే ఫెడ్ సైడ్ జోలికి పోకుండా, లైన్లో నిలబడకుండా, పిండి మసాల కరువు కొట్లాడుకోకుండా మన ఇంట్లో మనం ఒక ఆవును అమ్ముకొని దాంతో తయారు చేసుకుంటే మనకి బయటికి పోయే అవసరం లేదు. ఆవు మూత్రం, పేడ ద్వారా తయారయ్యే జీవామృతాన్ని పురుగులు చంపడానికి కూడా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పశువులు మెయ్యని ఆకుల రసాన్ని పిచికారీ చేసి కూడా చీడపీడలను అరికడుతున్నారు.
ఇలా ప్రకృతిలో లభించే వస్తువులే వాడుతూ ఖర్చులు తగ్గించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచేలా చంద్రరావు వ్యవసాయం చేస్తుండటంతో ఈయనకు ఉత్తమ రైతు అవార్డు కూడా లభించింది. తనలాగే ప్రతి రైతు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలని కోరుకుంటున్న చంద్రరావు అభినందనీయుడు. అజీజుద్దీన్, సాక్షి న్యూస్, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా. అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో కేవలం ఓ 10 మండలాల్లో మాత్రమే అరకొరగా వర్షం పడింది. కాస్తో కూస్తో వర్షాన్ని చూసి పత్తి, వేరుశనగ వేసుకున్న రైతులకు ఇప్పుడు వర్షాభావ పరిస్థితులతో పాటు జింకల రూపంలో మరో బాధ వచ్చి పడింది. అటవీ కొండ ప్రాంతాల నుంచి మందలుగా జింకలు వచ్చి పొలాలపై పడి మొలకలెత్తిన పంటని తినేస్తున్నాయి. జింకలు తమ పొలాల మీద సడి పంటను నాశనం చేస్తున్నాయని రైతుల అటవీ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. కొండ ప్రాంతాల్లో వర్షం లేకపోవడంతో జింకలకు తగినంత ఆహారం, నీళ్లు లేకపోవడంతో అవి రైతుల పొలాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పిస్తే తమ పొలాల్లోపైకి అవి రావని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామానికి చెందిన రైతులు అంటున్నారు. మరి అటవీ శాఖ అధికారులు వినిపించుకుంటారో లేదో చూడాలి. వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామం నుంచి నేను ఒక 11 ఎకరాలు సాగు చేసిన రైతు మాట్లాడుతున్నాను. 11 ఎకరాలకు గాను 34 ప్యాకెట్లు పత్తి విత్తనాలు పెట్టాను. ఇంతవరకు వర్షాలు సరిగ్గా రాకపోవడంతో అరకొరగా విత్తనాలు మర్చినాయి. దానికి తోడుగా మేము ఈ జిమ్మకలు విడతతో ఎక్కువ అయిపోయినాయి. ఉన్న జిమ్మకలు మొత్తం ఈ పత్తిని డైలీ వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి. మేము దీని కాపలకు 15 మంది వస్తున్నాము. కానీ మేము వచ్చినందుకు ఆ కూలీ కూడా సరిపోవట్లేదు. దినము పొద్దున వచ్చిన వాళ్ళు రాత్రి 8 గంటల వరకు ఇక్కడ ఉంటున్నాము. ఆ టైం వరకు కూడా అవి అలాగే వచ్చి మొత్తం పత్తి తినేసి వెళ్ళిపోతున్నాయి. అలా తింటూ మొత్తం ఉన్న ఇప్పుడే జిమ్మకలు ఇలా దారి పడిపోయి మొత్తం చేనంతా ఏం పత్తి లేకున్నట్లు అయిపోయింది. దీనికి ఎన్నోసార్లు మేము అధికారులకు చెప్పినా దీని గురించి ఏది పట్టించుకోలేదు. ఫారెస్ట్ అధికారులు కానీ ఈ ప్రభుత్వమైనా ఇప్పుడైనా మా గురించి బాధను అర్థం చేసుకొని కనీసం మాకు ఏదైనా ఆర్థిక సాయం అందజేస్తుందని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఇప్పటికే వర్షాలు లేక మేము బాధపడుతుంటే వీటితో ఈ జిమ్మకల బెదరుతో ఏదైనా జిమ్ముకుని కొడితే అంటూ కేసు అంటున్నారు. దాని తోడుగా ఏది చేయలేక పొగాకు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పంటకు సరైన ధర ఇప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పొగాకు రైతులు, రైతు సంఘాల నేతలతో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తామంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో తెలిపారు. వెంటనే టొబాకో బోర్డు కలుగు చేసుకుని రైతుల దగ్గర ఉన్న పంటను కొనుగోలు చేయాలని, రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు బోర్డు రంగంలోకి దిగాలని ఆ చట్టంలో కూడా ఉందని ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న టొబాకో ఫార్మర్లు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు. పోయిన నెల 4వ తారీఖున కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో, ట్రేడర్సు, టొబాకో బోర్డు అధికారుల సమక్షంలో ఏ రేట్లకైతే కొంటామని ఒప్పందం చేసుకున్నారో ఆ రేట్లకు కూడా కొనకుండా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. వేలం పాటలు జరగనీయకుండా కూడా ట్రేడర్స్ బాయ్కాట్ చేసి భయాందోళన కార్యక్రమాలు సృష్టిస్తున్న కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆ 2 జిల్లాల్లో ఉత్పన్నమైంది. దీన్ని తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. టొబాకో బోర్డు ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కానీ రైతుల దగ్గర ఉండే 2 జిల్లాల్లో రైతుల దగ్గర ఉండే మీడియం అండ్ లో వెరైటీ టొబాకోస్ని తక్షణమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చెప్పడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి వెంకయ్యనాయుడు గారితో, అరుణ్ జైట్లీ గారితో, వాణిజ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి తక్షణమే వీళ్ళకి ఏ విధంగా అయితే పరిష్కారం చేయాలో ఆలోచన చేసి తప్పకుండా పరిష్కారం చేస్తాము. లోగడ కూడా మీరు శనగ రైతుల విషయంలో ఇదే విధంగా వచ్చారు, ఆ సమస్యను పరిష్కారం చేయగలిగాం కాబట్టి మేమంతా రైతుల పక్షాన ఉంటాం, తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆయన హామీ ఇచ్చిన మేరకు ఈరోజు మేము ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారిని కూడా కలిసి ఆయనకు కూడా రైతులు ఏ సమస్యలు ఎన్నుకుంటున్నారో, ఏ సమస్యల వల్ల ఈ ప్రాబ్లం వస్తున్నాయో ఆయనకు కూడా విన్నపం చేసుకుంటాం. నిర్మలా సీతారామన్ కూడా కలిసి ఈరోజు ఆమెకు కూడా చెప్పి ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చైనా ఈ రైతుల సమస్య పరిష్కారం దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దిగుబడి ఎక్కువ ఏం లేదు. దిగుబడి లాస్ట్ ఇయర్ కన్నా కేవలం ఒక 10% ఏమో ఎక్కువ ఉండి ఉంటుంది అంతే. 10% కనీసం లాస్ట్ ఇయర్ పంటకు ఉన్నంతైనా ఈ సంవత్సరం పంటకు ఉంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి రైతులకు వచ్చేది కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏ రేట్లో కొన్నారు, ఈ సంవత్సరం ఏ రేట్లో కొంటున్నారో ఒక్కసారి మా దగ్గర చార్ట్ ఉంది, చార్ట్ వేసుకొని వచ్చాం, ఆ చార్ట్ చూపిస్తాం చూడండి. లాస్ట్ ఇయర్ రేట్ల కన్నా 30-40% తగ్గించుకుంటున్నారు.
ఇప్పుడు వీళ్ళు కొనే రేట్లకి ఇప్పుడు రైతులు వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలు అమ్మితే వాళ్ళ ఖర్చులు రావు కదా, వాళ్ళ పెట్టుబడి కూడా సగం కూడా వచ్చే పరిస్థితిలో లేదు. 2 లక్షలు లాస్ వచ్చే పరిస్థితి. ఒక్కో టొబాకో బ్యారన్కి అంటే 5 ఎకరాలు ఉండే రైతు కనీసం అంటే 2-3 లక్షలు నష్టం వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళు ఈ బాధలు అప్పుల బాధలు తట్టుకోలేక అక్కడ రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి రుణమాఫీ చేయక అసలు రుణాల అప్పులో ఊబిలో ఇరుక్కపోయిన రైతుకి ఇప్పుడు ఈ రుణభారం కూడా ఈ టొబాకో రైతులు ఈ విధంగా కూడా వాళ్ళ గిట్టుబాటు రాకపోతే రైతులకు ఆత్మహత్య శరణమైన పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో 2 రైతులు ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పరిస్థితిని తక్షణమే ఆపాలి. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా చొరవ చూపి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగా ఎస్టీసీ ద్వారా టొబాకో నిల్వలను కొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నా చేయాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం అన్నా చేయాలి, లేదా అల్టిమేట్గా టొబాకో బోర్డు ఉండేది రైతుల క్షేమం కోసం. టొబాకో బోర్డుని పెట్టింది రైతులకి క్షేమం కోసం. కాబట్టి టొబాకో బోర్డు ద్వారానే సరే ఈ నిల్వలు కొనాలని చెప్పి మేము కేంద్ర మంత్రి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలకు మరి ఎంకరేజ్ చేసి ఇంతకుముందు కూడా అడిగారు రైతులు. గత 10 సంవత్సరాల నాడు ఇప్పుడు మాకు బ్యారన్కి 5 లక్షలు ఇస్తే మేము అసలు ఈ పొగాకు పంటలు పండించడమే కూడా అని చెప్పారు. ఇప్పుడు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వండి బ్యారన్కి, మేము ఆ పంటే మానేసి వేరే పంటలకు వెళతాము అని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఆ విధంగా నిజంగా ఇది ఒక విధంగా ప్రజలకి హానికరం ఈ పొగాకు అంటున్నారు. దానికి ప్రత్యామ్నాయం పంటలు చూపించి రైతులను ఎంకరేజ్ చేసినట్లయితే తప్పనిసరిగా వారు వెళ్ళి వేరే పంటలకు పోవడానికి అవకాశం ఉంది. బ్యారన్కి ఒక 10 లక్షల రూపాయలకు నష్టపరిహారం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వారు వేరే పంటలకు పోయేదానికి అవకాశం ఉంది. ఆ విధంగానే ఎంకరేజ్ చేయాలి. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు పొగాకు రైతులు, అది భావ్యం కాదు. ఈ పరిస్థితి కేవలం టొబాకో బోర్డు మూలంగానే వచ్చింది. టొబాకో బోర్డు రైతులకు అండగా ఉండాల్సిన టొబాకో బోర్డు వ్యాపారులకు అండగా ఉండి వ్యాపారులు లాభాలు చేకూర్చి పెట్టేదానికే ఉపయోగపడుతుంది, కానీ రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. కేవలం ఈరోజు 50 రూపాయల నుంచి 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు లో మీడియం గ్రేడ్లు కొంటా ఉన్నారు. దానివల్ల తీవ్రంగా నష్టం వస్తుంది. హై గ్రేడ్కు మాత్రం ఒక రకంగా 140 రూపాయలు, 130 రూపాయలు ఆ రకంగా కొంటున్నారు. అది యావరేజ్ వచ్చేటప్పటికి 99 రూపాయలు రావాలని కామర్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా రావటం లేదు. ఈరోజు 80 రూపాయలు, 84 రూపాయలు, 90 రూపాయల లోపలే ఉంది. ఈ ధర కనుక ఉండే పని అయితే రైతులకి బ్యారన్కి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా నష్టం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతాంగానికి మేలు జరగాలంటే టొబాకోని బ్యాన్ చేయాలా, బ్యాన్ చేసి మాకు కాంపన్సేషన్గా బ్యారన్కి 10 లక్షల రూపాయలు కనుక ఇచ్చినట్టయితే మేము వాలంటరీగా మానుకొని వేరే పంటలకు వెళ్తాం. కనీసం కొనించలేనప్పుడు మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చి మీరు పొగాకు పండించుకోండి అని చెప్పినందుకు కొనిపెట్టాల్సిన బాధ్యత ఉంది. టొబాకో బోర్డు సెక్షన్ 832 రూల్లో ఇది కొనాలని ఉంది. పొగాకు సంక్షోభం వచ్చినప్పుడు పొగాకును కొనాలని చట్టంలోనే ఉంది, టొబాకో బోర్డు చట్టంలోనే. కానీ దాన్ని టొబాకో బోర్డు చైర్మన్ వైలేట్ చేసి అక్కడున్న పరిస్థితుల్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వక్రీకరించి చెబుతా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం రైతాంగం బోర్డు చెప్పినట్లుగా తగ్గించి పండించిన బోర్డు చెప్పినట్టుగా 172 మిలియన్లు పండించినా కూడా ఈ సంవత్సరం వ్యాపారులు గిట్టుబాటు ధరలు ఇవ్వటం లేదు. ప్రధానంగా ఐటీసీ కంపెనీ రైతులు పండించినటువంటి పొగాకుని తగ్గించి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గారు విజయవాడలో గత నెల 4వ తేదీన రైతు సంఘాలతోటి వ్యాపారులతోటి మీటింగ్ చేశారు. ఈ మీటింగ్లో లో గ్రేడ్ పొగాకుని కిలోని 63 నుంచి 67 రూపాయల దాకా కొనుగోలు చేస్తామని చెప్పారు. అలాగనే మీడియం గ్రేడ్ పొగాకుని 97 రూపాయల నుంచి 102 రూపాయల దాకా కొనుగోలు చేస్తామని చెప్పారు. బ్రైట్ గ్రేడు 109 రూపాయల నుంచి 114 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవంలో ఈ సంవత్సరం లో గ్రేడ్ మీడియం గ్రేడ్ ఎక్కువ ఉంది కాబట్టి వ్యాపారులు ప్రస్తుతం మంత్రి గారు చెప్పినట్లుగా కూడా కొనుగోలు చేయకుండా కేవలం 50 నుంచి 55 రూపాయల లోపు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీడియం గ్రేడు 80 నుంచి 90 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదిగాక ఐటీసీ దేశంలో తయారు చేసేటటువంటి అన్ని రకాల సిగరెట్లు ఈ మీడియం గ్రేడు పొగాకు నుంచి తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ తయారు చేసేటటువంటి ఈ మీడియం గ్రేడ్ పొగాకుని ఐటీసీ కంపెనీ ఒక్కటే మిగతా కంపెనీలని పోటీకి రాకుండా ఆ కంపెనీ తక్కువ ధర కొనుగోలు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని టొబాకో బోర్డుని రంగంలో దించి కొనుగోలు చేయాలా. మేమే ఉట్టి పుణ్యానికి టొబాకో బోర్డుని రంగంలో దించమని అడగటం లేదు. టొబాకో బోర్డు యాక్ట్లో
యాక్ట్ నెంబర్ 8 రూల్ నెంబర్ 32లోనే స్పష్టంగా టొబాకో బోర్డు చట్టంలో రాసుకున్నారు. రైతాంగం ధరల లేక సంక్షోభంలో ఉన్నప్పుడు టొబాకో బోర్డు రంగంలో దిగి కొనుగోలు చేయాలని చెప్పేసి ఉంది. అయితే దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయ చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, కురబలకోట, తంబళ్లపల్లె, మొలకల చెరువు, గుర్రంకొండ, బి కొత్తకోట మండలాల్లో నేరేడు చెట్లు విరివిగా కనిపిస్తాయి. కరువు మండలాలైన ఈ ప్రాంతాల్లో పొలాల గెట్లపైన బీడు భూముల్లో కూడా ఉండే ఈ చెట్లు చాలామందికి జీవనోపాధిగాను, రైతులకు చక్కటి ఆదాయ వనరుగా ఉన్నాయి. సాగునీటి సౌకర్యం ఉన్న రైతుల పొలాల్లోనైతే 5-6 సంవత్సరాల వయసు గల చెట్లు కూడా నేరేడు పండ్లను ఉత్పత్తి చేస్తాయి. 10 నుంచి 15 సంవత్సరాల వయసున్న చెట్టు నుంచి నేరేడు పండ్ల ఉత్పత్తి అధికంగా ఉండటంతో ఒక్కో చెట్టు అందించే పండ్లను ఆ సీజన్ అంతటికీ కలిపి 50,000 రూపాయల వరకు కూడా రైతులు అమ్ముతూ ఉంటారు. చెట్లను లీజుకు తీసుకునేవారు వాటిని కాపలా కాసుకుంటూ అతి జాగ్రత్తగా కోసి బుట్ర ద్వారా పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నేరేడు పండ్ల సీజన్ జూన్ నెలాఖరు నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. మదనపల్లి పోతా ఉంటాయి, మెడ్రాస్ పోతా ఉంటాయి, హైదరాబాద్ పోతాయి, ఎక్కడంటే అక్కడ మార్కెట్కి పోతా ఉంటాయి. మామూలుగా మనకి ఎక్కడ పొజిషన్ ఉంటే అట్లా కడప కానీ పొద్దుటూరు కానీ మనకి ఎక్కడ వీలు ఉంటే అక్కడ పోతూ ఉంటాము. గిట్టుబాటు ఏముండదు, మన కూలోళ్ళు అది ఇది మన పెట్టుబడికి పరిస్థితి. ఇప్పుడు చూడ కొమ్మలు 4 కొమ్మలు బాయా, 5-6 కొమ్మలు బాయా, ఇప్పుడు 9,000 10,000 దాకా లాస్ వచ్చేసాయి మనకు. ఈ కావులోళ్ళకి 4,000 5,000 మన భోజనం మన ఖర్చులు అది ఇది అన్నీ ఉన్నాయి కదా. ఏమంటే చేస్తాడామంటే చేస్తాడాము, లాభమో నష్టమో దాని గురించి మనం ఇట్లా బాధపడతా ఉన్నాం. ఏమంటే ఎదురు మంది ఎక్కువ పెరిగేటప్పుడు కూడా కానీ కాలు జారినా కూడా కొమ్మ ఇరిగిపోయిన కూడా మంచి కింద పడడంలో మనిషి మళ్ళీ ఏమి ఇది పనికొచ్చే రకం కాదు, వాటికి ఇది అయిపోతాడు. అట్లా పరిస్థితి అంతా చాలా ఘోరంగా ఇది పరిస్థితిగా ఉంటుంది. పానం అంతా ఇది బుక్కుట్లో పట్టుకొని కాయలు పెరిగి మనకు దిగేంత వరకు మాకు కూడా బాధగానే ఉంటుంది. తినడం వల్ల అది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. నేరేడులో మనకు కావాల్సిన అత్యవసరమైన పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేరేడుని తింటే అది డయాబెటీస్కి కానీ ఇతర రోగాలకు కూడా మనకు కాపాడి మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచి ఎంతో ఉపయోగపడుతుంది. దీంట్లో ముఖ్యంగా విటమిన్ సి, మనకు ఒక నిమ్మకాయలో ఎంత విటమిన్ సి ఉంటుందో దానికన్నా కొంత తక్కువగానే ఉన్నా కానీ మనకు అది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఆరోగ్యానికి, గుండెకి మంచి బలాన్ని ఇచ్చి మనకు బ్లడ్లో ఉన్న అయాన్స్ అన్నీ కూడా సమతుల్యంతో ఉండేట్టుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నేరేడు పండును సేవిస్తే ఆరోగ్యానికి చాలా దోహదపడుతుంది. చిత్తూరు జిల్లాలో నేరేడు సాగు మదనపల్లి, తమ్మలపల్లి, మొలకల చెరువు ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. ఇది కొంత రేట్ ఎక్కువగా ఉన్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎక్కువగా కర్ణాటక వైపు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన బాంబే వాళ్ళు, అలాగే కలకత్తా, భారతదేశం మొత్తం కూడాను చిత్తూరు జిల్లా నుండి ఈ యొక్క నేరేడుకాయ వెళ్ళడం, అలాగే రైతులకు మంచి గిట్టుబాటు ధర దొరకడం, అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి ధర ఎక్కువగా ఉన్నా కానీ ఇది ప్రతి ఒక్కరూ తీసుకుంటే చాలా మంచిదిగా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. తెలుగు రాష్ట్రాలకు జీవజలాన్ని అందించే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి చుక్క వరద నీరు కూడా రాకపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. సాగునీరు కాదు కదా, కనీసం తాగునీళ్లకు కూడా సరిపోయేలా లేవు. ఈ సీజన్లో ఎప్పుడూ నిండు కుండలా ఉండే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములు ఖాళీ అవుతున్నాయి. వర్షాలు కురవకపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడంతో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి పడిపోయాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సాగునీటికి, తాగునీటికి కొరత ఏర్పడింది. గత ఏడాది ఆగస్టులో శ్రీశైలం డ్యాము నీటి మట్టం 882 అడుగులు ఉండగా ఇప్పుడు 802 అడుగులకు పడిపోయింది. రాయలసీమకు ప్రాణాధారమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నీళ్లివ్వాలన్నా కనీసం శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులు ఉండాలి. శ్రీశైలం రిజర్వాయర్ నిండి నాగార్జున సాగర్కు నీరు వదిలి దాని పరిధిలోని చిన్న చిన్న ప్రాజెక్టులకు సాగు, తాగునీరు అందించాలంటే శ్రీశైలం డ్యాంకు కనీసం 700 టీఎంసీల నీరు చేరాల్సి ఉంటుంది. నైరుతి సీజన్లో 2 నెలలవుతున్నా వర్షాలు పడటం లేదు, పైనుంచి కూడా నీరు రావడం లేదు. నీటి మట్టం ఈరోజు 802.5 అడుగులుగా ఉంది. కెపాసిటీ 30.23 టీఎంసీ. ఇదే రోజు కింద చేటు
నీటి మట్టం 834.4 అడుగులు, కెపాసిటీ 54.35 టీఎంస్. అటు నాగార్జున సాగర్లోనూ ఇదే పరిస్థితి. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాక ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. అంటే 510.90 అడుగులు మాత్రమే ఉంది. మరికొన్ని రోజుల్లో వర్షాలు పడకపోతే జంట నగరాలకు తాగునీరు కూడా సాగర్ నుండి అందే పరిస్థితి ఉండదు. సాగర్ ఆయకట్టు కింద నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడకపోవడంతో పూర్తిగా నారుమళ్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. నల్లగొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతన్నలకు వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాలు కురవకపోయినా, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోయినా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.